కీర్తనలు 128వ కీర్తన 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవా, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాల తండ్రి. నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు చూపించిన కృపను బట్టి ప్రభు నీకు కృతజ్ఞతలయ్యా. నీ గ్రంథమందలి ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మందరితో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలు బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఏముంటుంది? ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. కానీ మాకు కరువు ఉండాలి, కష్టాలు ఉండాలని ఎవరు కోరుకుంటారా? ఎవరు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరు ఏం చేయబడాలంటే దీవించబడాలి అనుకుంటారు, ఆశీర్వదించబడాలి అని అనుకుంటారు. అయితే ఈ యొక్క ఆశీర్వాదాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని దేవుడి ధ్యానం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదము, ఒకటి సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదము, మరొకటి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదమును మనం పొందుకోవాలి అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరిని? ఆయనందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఒకసారి మనము తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఆదికాండము 27వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటికై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక్కడ ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను ముసలివాడిని అయిపోయాను, నాకు మరణము, చావు దగ్గరికి రాబోతా ఉంది, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. కాబట్టి నువ్వేం చేయాలంటే నాకు ఇష్టమైన ఆహారాన్ని ఏం చేయాలి? సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకొని రా, నేను తృప్తిగా తిని నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఒక తండ్రి తన కుమారుతో చెప్తున్నాడు, నేను చనిపోటుకు సిద్ధంగా ఉన్నాను కనుక నువ్వేం చేయాలి? నాకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి నాకు ఉండి పెట్టు, నేను తిని నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అంటున్నాడు. పక్కనే ఎవరు వింటున్నారు ఆ మాట? ఇస్సాకు భార్య అయిన రెబ్కా వింటూ ఉంది. ఈయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? తండ్రి ఏమో ఏశావును ప్రేమిస్తున్నాడు. తన పెద్ద కుమారుడైన ఏశావును పిలుస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు మంచి ఆహారం సిద్ధపరిచి తీసుకొని రా అని చెప్తూ ఉన్నాడు. తల్లి అయిన రెబ్కా ఏం చేస్తుంది? తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి, అయ్యా, మీ నాన్న మీ అన్నను దీవిస్తానని చెప్తున్నాడు, ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మీ అన్న కంటే ముందుగా నువ్వేం చేయాలి? మందలోకి వెళ్ళి 2 మంచి మేకలను తీసుకుని నా దగ్గరికి తీసుకొని రా, నేను వాటిని సిద్ధపరిచి మీ నాన్న దగ్గరికి నేను పంపిస్తాను. మీ అన్నకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వేం చేద్దువు? మీ అన్న బదులు నువ్వు తీసుకుందువు. ఇక్కడ తల్లిదండ్రులు ఏం కానొస్తుంది? స్వార్థపూరితమైన ఆశీర్వాదం. అంటే తండ్రి పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమిస్తుంది. ఇద్దరు కూడా ఏం చేస్తున్నాడు? దీవెనల కోసము, తండ్రి యొక్క ఆశీర్వాదం కోసం చూస్తూ ఉంటే అక్కడ యాకోబు మాట్లాడతాడు, అమ్మా, ఒకవేళ నా తండ్రి నన్ను గుర్తుపడతాడు కదా, నేను నున్నన్న వాడిని, నా అన్నకేమో శరీరం మీద రోమాలు ఉంటాయి, ఒకవేళ నన్ను తడిమి చూసినట్లయితే నన్ను గుర్తుపట్టి నాకేమొచ్చిద్ది? శాపం ఇస్తాడు కదా అని అంటే తల్లి ఏమంటుంది? ఆ శాపాలన్నీ నా మీదకి వస్తాయి, నీకు శాపం రాదు. ఆ శాపాలన్నీ నిన్ను ఒకవేళ మీ నాన్న నిన్ను గుర్తుపట్టి నేను శపించినట్లయితే ఆ శాపాలన్నీ నేను తీసుకుంటాను. నువ్వేం చేయాలంట? దీవించబడాలి,
ఆశీర్వదించబడాలి. కాబట్టి నువ్వేం చేయాలి? వెళ్ళి మేకలను తీసుకొని రా, నేను నీకు ఉండి పెడతానన్నాడు. తల్లి మాట జవదాటకుండా ఏం చేస్తా ఉన్నాడు? ఆహారము సిద్ధపరిచి తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ తల్లిదండ్రులు తన బిడ్డలను ఏం చేస్తూ ఉన్నారు? తండ్రి ఒకరిని ప్రేమిస్తే తల్లి మరొకరిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన చెప్పాలి. ఒక కుటుంబంలో 4 కుమారులు ఉన్నారు. ఈ 4 కుమారులు ఉన్నప్పుడు పెద్ద కుమారుడి పట్ల తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమిస్తున్నారు. ఎవరిని? పెద్ద కుమారుడిని. ఆ పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత 3 వరుసను పుట్టారు. సహజంగా ఏమంటారు మన నానుడి, పెద్దవాడి యొక్క వెన్ను చలవ బాగుంది, ఆ తర్వాత ఏం చేశారు? 3 పుట్టారు అని అంటూ ఉంటారు. అయితే పెద్ద కుమారుని బాగా ప్రేమిస్తున్నారు. పెద్ద కుమారుని కాన్వెంట్లో వేశారు. 3 పిల్లలనేమో హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే పెద్ద కుమారునికి ఇష్టమైన పెద్ద కుమారుడు ఏది అడిగినా కూడా ఏం చేస్తూ ఉన్నారు? కాదనకుండా కొనిస్తూ ఉన్నారు. మిగతా 3 మాత్రము తక్కువగా చూస్తూ ఉంటున్నారు. ఇలా అన్ని విషయాలలో వ్యత్యాసం చూపిస్తూ వస్తూ ఉన్నారు. పెద్ద కుమారుడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, అమెరికా వెళ్ళిపోయాడు. 3 కుమారులు ఇక్కడే ఉన్నారు. కొద్ది రోజులకి తల్లికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి పెద్దవాడి మీద దిగులు వేసుకుంది. ఆ పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు? మంచి ఉద్యోగము, అమెరికాలో ఉన్నాడు. వెళ్ళి 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, రావటానికి కష్టంగా ఉంటా ఉంది. ఎల్లప్పుడూ పెద్ద కుమారుని చూస్తూ, వీడు మమ్మల్ని బాగా చూస్తాడు, వీడికి మేమంటే చాలా ఇష్టము, అన్ని విషయాలలో ఇతను మాకు తోడుగా ఉంటాడు, ఆ 3 సరిగ్గా చదువుకోలేదు అని ఆ 3 మీద కొంచెం చిన్న చూపు అనేది చూపిస్తున్నారు. ఎవరు? తల్లిదండ్రులు. ఎవరు? తల్లిదండ్రులే ఒక కుమారుని పట్ల వ్యత్యాసము, వాళ్ళ యొక్క ప్రేమలో వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నారు. వారిచ్చే దీవెనలో వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. వారిచ్చే ఆశీర్వాదంలో వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. సహజంగా మనమేమో తల్లిదండ్రులు ఆస్తులు పంచేటప్పుడు ఏం చేస్తారు? పెద్ద కుమారుడి కంటే ఏం చేస్తారు? కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఆడు పెద్దోడయ్యా అంటే కొంచెం ఎక్కువ ఇస్తారు, మిగతా వారికేమో సమానంగా ముదుస్తారు. అంటే వ్యత్యాసము. అయితే ఆ పెద్ద కుమారుడు అమెరికా వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు. ఈ మంచం పట్టింది. తండ్రి ఒకరోజు ఫోన్ చేశాడు, అయ్యా మీ అమ్మ మంచం మీద ఉంది, నిన్ను చూడాలని ఆశపడతా ఉంది, నువ్వు ఒకసారి వస్తే బాగుంటుందని తండ్రి ఫోన్ చేస్తే ఈ యొక్క కుమారుడు జవాబిచ్చాడు. ఏమనంటే, నాన్న నేను అక్కడికి రావాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎంత? ₹1,00,000 ఖర్చు అవుతుంది, నేను రాలేను. మరలా నీకు ఒక విషయం చెప్తున్నాను, నాకు ఇక్కడ వివాహము చేసుకున్నాను అని చెప్పాడంట. ఏం చెప్పాడు? అమెరికా పంపించిందేమో తల్లిదండ్రులు, 3 పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే అతను కాన్వెంట్లో చదివించాడు. ఉన్నతమైన చదువు చదివిస్తే ఇతను అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, పెళ్ళయింది, ఒక కుమారుడు ఉన్నాడు, నేనైతే అమెరికా నుంచి రాలేను, ఒకవేళ అమ్మ చనిపోతే నువ్వు తప్పకుండా ఒక పని చేయి, వీడియో తీయి అన్నాడంట. ఏం తీయమన్నాడంట? వీడియో తీసి నాకు పంపించు, ఆ ఖర్చులన్నీ కూడా నేను భరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత తల్లిదండ్రులకి ఎంత మానసికమైన శోభ అది. ఇక్కడ ఇస్సాకాము పెద్ద కుమారుని ప్రేమిస్తూ, నువ్వు మంచి ఆహారం తీసుకుని వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తానంటే, తల్లి ఏమో ఏం చెప్పాలి అక్కడ? తండ్రితో ఇద్దరికి సమానమైన ఆశీర్వాదాలు ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి, తన చిన్న కుమారుని ఆమె ప్రేమిస్తూ, మీ అన్న అడవి నుంచి వచ్చేలోపు నువ్వేం చేయాలి? ఆశీర్వాదం తీసుకోవాలని చిన్న కుమారుని ప్రేరేపించి ఆహారం ఇస్తే, తర్వాత తల్లి ఏం చెప్తా ఉంది? ఆశీర్వదించబడిన తర్వాత
అయ్యా, మీ అన్న నీ మీద కోపంగా ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయాలి, పారిపోయి నీ మేనమామ దగ్గరకు వెళ్ళంటున్నాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు పారిపోతూ ఉన్నాడు, ప్రాణాలు కాపాడుకోవటానికి. ఎవరి చేతుల్లో నుంచి? తన రక్త సంబంధికుడైన అన్న చేతుల్లో నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 20 సంవత్సరాలు. తన భార్యల నిమిత్తం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అతని యొక్క మామ మందలను కాపరిగా ఉండటానికి 6 సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసి గొర్రెలను, బంగారమును, వెండిని, వీటన్నిటిని సంపాదించుకున్నాడు. అన్నిటిని సంపాదించుకొని తిరిగి వచ్చేటప్పుడు తన అన్నయ్య ఏశావు ఎదురొస్తున్నాడు, ఒక 400 మందితో ఎదురొస్తున్నాడు అని తెలియగానే ఏమొచ్చింది? ప్రాణభయం వచ్చింది. ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించి గొర్రెలను, పశువులను, బిడ్డలను, దాసులను, పనివారును సంపాదించుకున్న యాకోబుకు ఏం కలిగింది? భయం కలిగింది. ధైర్యం ఇవ్వలేకపోయింది. తనకున్న డబ్బు తనకు ధైర్యం ఇవ్వలేకపోయింది. తనతో ఉన్న పనివారు తనకు ధైర్యాన్ని ఇవ్వలేకపోయారు. తను కలిగిన సమస్తము తనకు ధైర్యం ఇవ్వలేక తనేం చేస్తూ ఉన్నాడంటే ఒంటరివైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి, తల్లిదండ్రుల ద్వారా దీవించబడిన వ్యక్తి, ఈ లోకంలో గొప్పగా అన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? పారిపోయి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనెను. ఒక రాత్రి కాలం అంతా ఏం చేస్తున్నాడు? దేవునితో పోరాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో తను ఏం చెప్తా ఉన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ. తల్లిదండ్రులు ఆశీర్వదించాడు కదా. మనం ఆశీర్వాదం అనుకుంటే ఏమనుకుంటాము? ఈ లోకంలో మంచి స్థలము, పొలము, మంచి ఇల్లు, మంచి ఉద్యోగము, ఏ కొదువు లేకుండా ఉండటాన్ని మనము ఆశీర్వాదము అని అనుకుంటాం. దేవుడు లేని ఈ యొక్క ఆశీర్వాదము నిష్ప్రయోజనము. దేవుడు కలిగి ఉండి ఏమి లేకపోయినా అది నిత్య ఆశీర్వాదము. యాకోబుకు అన్నీ ఉన్నాయి. 20 సంవత్సరాల్లో తను అన్నీ సంపాదించుకున్నాడు. ధనం ఉంది, వెండి బంగారములు ఉన్నాయి, పనివారు ఉండారు, పిల్లలు ఉండారు. ఇంతకంటే ఏం కావాలి లోకంలో? కానీ భయము, దేవుని యొక్క ఆశీర్వాదాల్లో భయం ఉండదు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో పిరిగితనం ఉండదు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఎల్లవేళలా ఉంటుంది. ఆ రాత్రికాల సమయంలో యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీను. నీ పేరేందయ్యా అంటే నా పేరు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. యాకోబు అనగా మోసగాడు. ఇన్నాళ్ళు ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు, తన మామను మోసం చేశాడు. ఆ మందర కాపర్లో కాసే విషయంలో ఏదో విధంగా డబ్బును సంపాదించాడు, ఆస్తిని కూడగట్టుకున్నాడు. కానీ అది చివరికి ఏం చేయబడింది? ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. ప్రాణభయం వచ్చింది. నీ పేరేంది అంటే నా పేరు మోసగాడు అంటే ఇక నీ పేరు మోసగాడు కాదు. ఇశ్రాయేలీలు పోరాడి గెలిచేవు దేవునితో. శాశ్వతమైన ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం. ఇక్కడ తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఒకసారి మనం గమనించినప్పుడు ఒక ఆయన మందిరంలో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు నాకు తినటానికి ఏమీ లేదండి, చాలా కష్టాలు పడ్డాను, చాలా శ్రమలు అనుభవించాను, ఒక పూట తినటానికి కూడా తిండి లేదు. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే ఈరోజు నాకు మంచి బంగ్లా ఉంది, ఒక మంచి కార్లు ఉన్నాయి,
నా బిడ్డలు విదేశాల్లో చదువుతూ ఉన్నారు, అన్ని విషయాలలో నేను స్థిరపడ్డాను అని మంచి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్తుంటే మిగతా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా దేవుడు ఎంత గొప్పగా ఇతన్ని ఆశీర్వదించాడని అందరూ చప్పట్లు కొడుతూ ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అందరూ చెప్తూ ఉన్నారు. ఆ సాక్ష్యం అంతా అయిన తర్వాత అతన్ని ఆ సేవకుడు అడిగాడు, దేవుడు నేను ఏ విధంగా ఆశీర్వదించాడు అని అడిగితే, దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడండి అని చెప్పాడంట. ఏమిటా వ్యాపారం అంటే, వడ్డీ వ్యాపారం అండి అన్నాడంట. ఏం వ్యాపారం? ఎవరు ఇచ్చారంట వడ్డీ వ్యాపారం? దేవుడు ఇచ్చాడంట. ఇదే ఆశీర్వాదము అంటే దేవుని పేరు చెప్తూ వడ్డీ వ్యాపారం చేస్తూ 100కి 5 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా అవసరమైతే 15 రూపాయలు, ఇది వ్యాపారం. ఎవరు ఇచ్చారంట? దేవుడు ఇచ్చారు. మళ్ళీ సాక్ష్యం ఎవరి మీద చెబుతున్నారు? ఎవరి మీద చెబుతున్నారు? అది దేవుని మీద చెబుతున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? కీర్తనల గ్రంథంలో మనం చూస్తే, నీ ద్రవ్యమును వడ్డీకి ఇయ్యరాదు, నీ ధనము వడ్డీకి ఇయ్యరాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే తనేం చెప్తా ఉన్నాడు? దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడు. ఏం వ్యాపారం ఇచ్చాడంట? వడ్డీ వ్యాపారం ఇచ్చాడు. వడ్డీ వ్యాపారం ద్వారా తనేం సంపాదించాడు? కారు, బంగ్లా, పొలాలు అన్నీ సంపాదించాడు. దాన్ని ఏ ఆశీర్వాదం అంటున్నాడు? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అంటున్నాడు. ఒక ఉద్యోగి నెలకు 15,000 రూపాయలు జీతం. అయితే ఆ 15,000 రూపాయల జీతంతో తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన కుటుంబాన్ని నడుపుకోవాలి. తన బిడ్డలనేమో ఒక మంచి కాన్వెంట్లో వేసాడు. నెలకి 40,000, సంవత్సరానికి 40,000 ఫీజు. ఆ స్కూల్ ఫీజులని, బస్సు ఫీజులని, ఇలా అన్ని రకాల ఫీజులు. అయితే తను బాగా సంపాదించాడు. అనుదినము ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉంటాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు, అన్ని విధాలుగా సంఘ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉంటాడు. అయితే ఎట్లా ఇతను ఆశీర్వదించబడ్డాడంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నా పనులన్నింటిలో ఆశీర్వదిస్తున్నాడు అని సాక్ష్యం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అందరూ కూడా బాగా సంతోషంగా ఉంటున్నాడు. ఓ దినాన్ని అనుకోకుండా పోలీసులు అతని ఇంటి మీద రైడింగ్ చేశారంట. ఏం చేశారు? రైడింగ్ చేశారు. ఏంది, దేని కొరకు రైడింగ్ చేశారు అంటే, అతని ఇంట్లో ఏం దొరికిందంటే నల్ల మందు దొరికింది. ఏ మందు? నల్ల మందు. అతని ఇంటి వెలుపల ఆ ఒక రహస్య ప్లేస్లో సారాయి పీపాలు దొరికినాయి. ఏం పీపాలు? సారాయి పీపాలు దొరికినాయి. ఇతను ఏం చెబుతున్నాడు? ప్రతి ఆదివారము మామూలుగా సాక్ష్యంగా ఏం చెబుతున్నాడు? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. తను చేసే పని ఏమిటి? దేవునికి అవిధేయమైన క్రియలు చేస్తూ, దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో చక్కగా తన యొక్క జీవితాన్ని కొనసాగించకుండా తను ఇంకనూ సంపాదించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు ఏమంటారంటే, ఎలా సంపాదించామనేది కాదంట, సంపాదించామా లేదా. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మనకేముండాలి? డబ్బు ఉండాలి, మనల్ని అందరూ గౌరవించాలి, మనందరూ ఇతను బాగా సంపాదించాడు అని చెప్పుకోవాలి, మన యొక్క లైఫ్ను చూడాలి, మనం కట్టుకునే వస్త్రాలు, మనం నడిచే నడత, మనం ధరించే నగలు, వాటన్నిటినీ 10 మంది చూడాలి, మెచ్చుకోవాలి. దాని కొరకు మనం ఎలా అయినా కూడా మనం ఏం చేయాలి? డబ్బును సంపాదించాలి. ఇదే ఆలోచనతో ఉంటున్నారు. కానీ దేవునికి అవిధేయంగా సంపాదించే సంపాదన అది అక్కరకు రాదన్న సంగతి తెలియటం లేదు. ఆ వ్యక్తి దేవుని ఎరిగిన ప్రజలే, దేవుని అనుదినము స్తుతించే ప్రజలే, దేవుని దగ్గర అనుదినం మొరపెట్టే ప్రజలే ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తూ ఉన్నారు.
అతను తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే జైల్లో వేశారు. అంతకుముందు ఎంతగానో నలుగురిలో గొప్పగా పిలువబడిన ఆ వ్యక్తి తను చేసిన తప్పు దొరికినప్పుడు ఏం చేయబడ్డాడు? నలుగురిలో అవమానము, సిగ్గు అవన్నీ కూడా సంపాదించుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును. యాకోబు పారిపోయాడు, సంపాదించుకున్నాడు. కానీ తను సంపాదించుకున్న సంపాదనతో తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో భయం వేస్తూ ఉంటుంది. నా అన్న ఎక్కడ నన్ను చంపివేస్తాడో అని భయం వేస్తూ ఉంది. దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటున్నాడు, పశ్చాత్తాపం పొందుకుంటూ ఉంటున్నాడు. అయ్యా, నీవు నన్ను నిజంగా ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు తను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు తనను దీవించిన తర్వాత అతని యొక్క జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది? మోసగాడిగా ఉన్న ఒక జీవితము ఇశ్రాయేలీయులుగా మార్చబడింది. శాశ్వతమైన ఆశీర్వాదము. ఆ పేరు మీద ఒక దేశమే ఏర్పడింది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలుగా దేవుడు నేను ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. నిత్య ఆశీర్వాదము, నిత్య జీవంలోకి దేవుడు యొక్క ఆశీర్వాదము నడిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో తాత్కాలికమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడినట్లయితే అది నిత్య ఆశీర్వాదమైన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళదు. తల్లిదండ్రులు దేవునియందు భయభక్తులు కలిగిన వారైతే, తల్లిదండ్రులు దేవునియందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదం బిడ్డల మీద కూడా ఉంటుంది. నీతిమంతుల మీద తన యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? అన్ని విషయములందు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఏబును దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో దేవుడు ఏబును ఆశీర్వదించాడు. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదము, కొంతమంది మనం గమనిస్తూ ఉంటాము. తల్లిదండ్రుల ద్వారా ఒక వ్యక్తికి 150 ఎకరాలు పొలం ఉంది. ఆ తల్లిదండ్రులకి ఒకే ఒక కుమారుడు. అయితే ఆ ఆస్తి ఎవరికి వచ్చింది? ఏకైక కుమారుడినా ఆ ఒక్క కుమారుడికి వచ్చింది. తండ్రి చనిపోయాడు కొద్ది రోజులకి. ఆ కుమారుడు ఏం చేశాడంటే విచ్చలవిడితనానికి అలవాటు పడ్డాడు. త్రాగుడు, జోదము, గొడవలు, కొట్లాట్లు, ఇలా తనకిష్టమైన త్రోవలో తాను నడిచాడు. అయితే కొద్ది కాలానికి 150 ఎకరాల్లో 70 ఎకరాలు అమ్మేశాడు. ఎన్ని ఎకరాలు అమ్మేశాడు? 70 అమ్మేశాడు. జోదము, పేకాట, తన ఇష్టానుసారంగా జీవించటం, పని లేదు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? నా తండ్రి సంపాదించి పెట్టాడు. దేనికి సంపాదించి పెట్టాడు? నన్ను అనుభవించమని పెట్టాడు కనుక తను ఏం చేస్తూ ఉన్నాడంటే అమ్మి వేస్తూ ఉన్నాడు. ఇంకో కొద్ది రోజులకి ఉన్నది కూడా ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. ఈ ఆశీర్వాదం నిలబడిందా? తల్లిదండ్రులు ఆశీర్వాదము బిడ్డలకు వస్తుంది. తండ్రులు సంపాదించింది బిడ్డలు తీసుకుంటారు. కానీ అది నిలబడాలి అంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నట్లయితే అది నిలబడుతుంది. వారు దేవుని యందు విధేయత చూపించకపోయినట్లయితే, వారు దేవుని యందు నమ్మకమైన జీవితాన్ని వాళ్ళు తన బిడ్డలకు నేర్పకపోయినట్లయితే ఆ ఆశీర్వాదం భూలోక సంబంధమైనది మాత్రమే. ఈ భూలోకంలో అది అనుభవించడానికి ఉపయోగపడుతుందేమో కానీ మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అది ఉపయోగపడదు. మనకు ధనవంతుడి గురించి మనకు తెలుసు, దరిద్రుడైన లాజరు గురించి మనకు తెలుసు. ధనవంతుడు తన యొక్క భూమి మీద బతికినంతకాలం ఎలా బ్రతికాడు? గొప్పగా బతికాడు. మంచి వస్త్రాలు ధరించాడు. తనకు కావాల్సిన సమస్తమైన ఆహారాన్ని, తను కోరిన తిండిని తాను తిన్నాడు. కానీ తను చనిపోయిన తర్వాత ఆ ధనవంతుని యొక్క పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఉన్నాడంట? పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడంట. ఎవరు? ధనవంతుడు. దేవునికి వాక్యం తెలియజేస్తుంది, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసం. దేవుడు ఆశీర్వదిస్తాడు.
దేవుడు దీవిస్తాడు. సకల ఐశ్వర్యములకు కారణభూతుడు మన తండ్రి. ఆయన సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదము. అది అబ్రహాము యొక్క విషయంలో మనం గమనించినప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడును, కానీ అతని దృష్టి ఎక్కడుందంట? ఎక్కడుంది అబ్రహాము దృష్టి? ఎక్కడుంది? పునాదులు కలిగిన దేవుని పట్టణం వైపు తన దృష్టి ఉంది. అబ్రహాం భూమి మీద తన దృష్టిని నిలపల, దేవుని యొక్క రాజ్యం మీద తన దృష్టిని నిలిపాడు. ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఒక దినాన ఇదన్నిటి కూడా విడిచిపెట్టవలసిన వారంగా మనం ఉండాము. ఈ లోకంలోని ఆశీర్వాదం తాత్కాలికమైనదే. దేవుడిచ్చే ఆశీర్వాదము అది పరిపూర్ణమైనది, అది ఎవరు కదిలించలేనిది, అది స్థిరమైనది. అదే గొప్ప ఆశీర్వాదము, రక్షణ అనే ఆశీర్వాదము. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే రక్షించబడటం అనేది గొప్ప ఆశీర్వాదము. ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకుని వెళ్ళటమే గొప్ప ఆశీర్వాదము. ఈ లోక తాత్కాలికమైన ఆశీర్వాదాలు అది కొన్ని దినాలు పనిచేస్తాయేమో, కానీ మన ఆధ్యాత్మికమైన జీవితానికి, మన దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడటానికి నీ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఆ రక్షించబడిన నీవు నీ జీవితకాలంలో యథార్థవంతుడిగా ఉన్నావా లేదనేది మనము పరిశీలించుకోవాలి. దేవుని యొక్క ఎదుట నీతిమంతులుగా ఉన్నామా లేనేది అనుదినం మనము పరిశీలించుకోవాలి. దేవుని సముఖానికి వెళ్తున్న బిడ్డలే దేవుని యొక్క మార్గంలో నడవకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ గొప్పవారుగా పిలువబడుతూ చివరికి జైలుకు వెళ్తూ ఉంటున్నారు. కారణము వారు దేవుని మీద ఆధారపడలేదు. పైకి దేవుని చూపిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాలలో ఏ లోటు లేకుండా ఆశీర్వదించబడ్డాడు. కానీ తన యొక్క చూపంతా కూడా ఎక్కడుందంట? దేవుని పట్టణం వైపు, దేవుని యొక్క రాజ్యం వైపు తన దృష్టిని నిలిపాడు. ఈ భూ సంబంధమైన వాటి వైపు తన దృష్టిని నిలపలేదు. ఈరోజు మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలలో ఎక్కువగా మనం భూ సంబంధమైన వాటి వైపే మనం ఎక్కువగా దృష్టి నిలుపుతాము, కానీ పర సంబంధమైన ఆ యొక్క రాజ్యం వైపు మనము దృష్టి నిలపము. ఈ లోకంలో బతికినంత కాలము తన బిడ్డలకు అన్నీ సమకూర్చాలి అనే ఒక ఉద్దేశంతో అన్నిటినీ సమకూరుస్తూ ఉంటాము. కానీ వారి చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా వారిని తీసుకొని వస్తున్నామో లేదని మనము గమనించము. తల్లిదండ్రులు తన బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్ళు గర్భంలో వేయబడిన మొదలు కాంచి ఏం చేస్తారు? వాళ్ళని ఆ స్కూల్లో చదివించాలి, వాళ్ళని అందరికంటే గొప్పగా వారిని తీర్చిదిద్దాలి అని రకరకాలైన ఆశలన్నీ కూడా ఎవరి మీద పెట్టుకుంటారు? తన బిడ్డల మీద పెట్టుకుంటారు. తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఆయన ఏం చేశాడు? నిన్ను ఎన్నుకున్నాడు అని రాయబడి ఉంది. ఆయన నిన్ను చూస్తున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ పట్ల ఇంకెంత ఆశ కలిగి ఉంటాడు? నేను ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటాడు? నేను ఏ విధంగా దీవించాలనుకుంటాడు? నీ స్థానాన్ని భూమి మీద ఎంత హెచ్చుగా ఉంచాలనుకుంటాడు ఆయన? ఆయన్ని విడిచిపెట్టి మనము ఏం చేస్తామంటే మనంతకు మనము అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మనం ఆశీర్వించబడాలని, మనం దీవించబడాలని, మనం గొప్పవారుగా ఉండాలని మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఒక వ్యక్తి ఒక చిన్న కొట్టు పెట్టి అన్ని సామాన్లు దానిలో పెట్టాడు. అన్ని ప్రొవిజన్స్ పెట్టి వాటితో పాటు కూడా కొన్ని పెట్టాడు. ఏం పెట్టాడంటే చుట్ట, బీడి, సిగరెటు, తంబాకు, ఖైని, ఇలా ఒక్కబడులు అన్నీ కూడా పెట్టాడు. ఆదివారము షాప్ క్లోజ్ చేస్తాడు, ఆదివారం మాత్రం షాప్ తీయడంట. ఎక్కడికి వెళ్ళాలంటే నేను ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు వ్యాపారము బాగా చేస్తాడు. ఏం వ్యాపారం చేస్తున్నాడంటే బీడీలు, సిగరెట్లు, ఖైనీలు అందరికి బాగా ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన మంచి దేహాన్ని దేవుని నమ్మే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? పాడు చేస్తూ ఉన్నాడు.
ఇది వ్యాపారం అండి. ఏది వ్యాపారము? ఇవన్నీ అమ్ముతూ తనేం చేస్తాడు? వ్యాపారం వేరు, దేవుడు వేరు. 2 తలంపులు, 2 ఆలోచన విధానాలు. ఈ లోకంలో ఆశీర్వదించబడటానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అనంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తానంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కంటే గొప్పమైనవి కానే కాదు. దేవుడిచ్చిన మంచి శరీరాన్ని, దేవుడిచ్చిన మంచి దేహాన్ని పాడు చేయడానికి మనం ఎవరము? దానికి పేరు ఏంటంటే ఆశీర్వాదం, వ్యాపారం. దేవుడు నన్ను ప్రేమించి ఒక కొట్టు ఇచ్చాడు. ఆ కొట్టులో ఈ బీడీలు సిగరెట్లు పెట్టి నేను అమ్మి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడుతూ డబ్బు సంపాదిస్తాను. ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదము? ఆ కొట్టు పెట్టడానికి ఎవరిచ్చిన శక్తి? దేవుడే ఇచ్చాడని మరలా మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఇది ఆశీర్వాదమా? ఇది ఆశీర్వాదం కానే కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వతమైనది, అది ఎవరు కదించలేనిది. ఒక వ్యక్తి కొట్టుబెట్టి పోలీసులు రైడింగ్కి వస్తున్నారు అనగానే ఆ యొక్క ఖైనీలు అవన్నీ కూడా ఒక బస్తాకేసి ఆ కొట్టి వెనకాల ఒక గుంట తీసి పాతి పెట్టాడు. ఆల్రెడీ ఆ పాతి పెట్టింది ఎవరు చూసారంటే అతనికి వ్యతిరేకంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన ఆయన. అతను ఏం చేస్తున్నాడు? నీకు తెలియకుండానే నువ్వు చేసే వ్యాపారం అంతా పోలీసులకు చెప్తా ఉన్నాడు. కొట్లోకి వచ్చి చూస్తే ఏం లేవండి, నేను ఇలాంటి పనులు చేయను, నేను అసలుకి అని అన్నీ చెప్తూ ఉన్నాడు. కొట్టానికి వెళ్ళి చూస్తే గుంటలు ఏముండయ్యే? ఖైనీలు. అంటే అదేం చేయబడింది? నిషేధించబడింది. గవర్నమెంటే నిషేధించబడిందని నువ్వు అమ్ముతూ ఏం చేస్తా ఉన్నావు? ఆశీర్వాదం అని చెప్పుకుంటూ ఉంటున్నావు. భయము, పోలీసులు పట్టుకుంటే ఏమైంది? జైలుకి వెళ్తామనే భయం. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యమైనా కూడా మనకి ఏం కలుగు చేస్తుంది? భయాన్ని కలుగు చేస్తుంది, నిలకడ లేని తత్వాన్ని కలుగు చేస్తుంది. ఎవరు నా మీద కంప్లైంట్ ఇస్తారో, ఎవరు నా మీద చెబుతారో అని అనుక్షణం మానసికమైన వేదన అది కలుగు చేస్తుంది. లంచం తీసుకున్న వారికి వేదన కలుగు చేస్తుంది. ఎప్పుడు నన్ను పట్టుకుంటారో, ఎప్పుడు ఈ అధికారులు వచ్చి నన్ను పట్టుకుంటారో, అప్పుడు నా సాక్ష్యం అంతా దెబ్బతినిపోతుందని వారు ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క దానిలో కూడా దేవునికి అన్యాయంగా వ్యతిరేకంగా చేసే ప్రతి పని ద్వారా మనకేం కలుగుతుంటే భయము, పిరిగితనము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, దేవుని యందు ఆధారపడిన వ్యక్తి, దేవుడే నన్ను దీవిస్తాడు, ఏమున్నా లేకపోయినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమీ లేకపోయినా దరిద్రుడు నాకు శ్రేష్ఠుడు అంటాడు. ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, ధనధాన్యాదులు ఏమి లేకపోవచ్చు, గొప్ప ఐశ్వర్యం మనకు ఏమి లేకపోవచ్చు, ఏమి లేకపోయినా దరిద్రుడు గుండా కూడా దేవుడు అంటున్నాడు శ్రేష్ఠుడు అని అంటున్నాడు. కారణం ఏమిటంటే ధనవంతుడు పాతాళంలో పోయి యాత్ర పడుతున్నాడు, లాజరు ఎక్కడ ఉన్నాడంట? దరిద్రుడైన లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు ధనవంతుడు గొప్పోడా, లాజరు గొప్పోడా? ధనవంతుడు లోకానికి గొప్పోడు. నలుగురు వచ్చి ఇప్పుడు అతన్ని ఏం చేస్తూ ఉంటారు? పొగుడుతూ ఉంటారు, నీ వంటి వారు లేరు అని. దరిద్రుడైన లాజరు దగ్గరికి వచ్చి నువ్వు పొగడతారా? పొగడు. కానీ ఒక దినాన్ని ఏం చేయబడతా ఉంది? ఈ ధనవంతుడు లాజరుని అబ్రహాముతో వేడుకుంటున్నాడు, నీ రొమ్మును ఆనుకున్న లాజరుని కొంచెం నీళ్ళు అతని చేత పంపియ్యా అన్నాడు. ఎవరు? ధనవంతుడు చివరికి దరిద్రుడైన లాజరుని చేత నీళ్ళు కొంచెం ఇప్పియ్యా అని అడుగుతూ ఉన్నాడంట. ఈ లోక ధనము దేవుని రాజ్యానికి చేర్చబడదు. దేవుడిచ్చే ఆశీర్వాదం నిత్య ఆశీర్వాదము. దేవుని యందు నమ్మకంగా మనం జీవించినప్పుడు దేవుడు అధికారులను నియమించేవాడు ఆయనే, రాజులను నియమించేవాడు ఆయనే, అందరిని నియమించేవాడు ఆయనే. కాబట్టి మనం దేవుని యందు నిలకడగా, దేవుని యందు నమ్మికగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అని రాయబడిన రీతిగా తల్లిదండ్రులు స్వార్థపూరితమైన ఆశీర్వాదాలు తల్లిదండ్రులు ఉంటాయి. లోకమిచ్చే సాతాను ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము అది నిత్యత్వమైనది, శాశ్వతమైనది.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన నిత్యత్వమైన శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం కొరకు వేచి ఉందాం. దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పటికీ మన చూపు అంతా కూడా దేని వైపు ఉండాలి? దేవుని యొక్క రాజ్యం వైపు మన యొక్క చూపు